మన తెలుగు రైటర్ బిబిఎస్ రవి మీ అందరికి తెలిసే ఉంటుంది. తెలియకపోతే మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజ గారి ఇంట్రడక్షన్ సీన్ లో నేను ఒక మగాడిగా అదే ఒక ఆడదానిగా పుట్టుంటేనా అని చెప్పి ఒక డైలాగ్ వేస్తాడు చూడండి. తనే బిబిఎస్ రవి. తను రీసెంట్ గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే పాన్ ఇండియా ఆ మోజులో పడి మూవీస్ బడ్జెట్ ఎలా పెంచేస్తున్నారు దాని మీద ఒక చిన్న కామెంట్ అయితే చేశాడు. తన అంటున్న మాటలు వచ్చేసి, దురంధర్ మూవీ వచ్చేసి 250 కోట్లతో పార్ట్ 1 అలాగే పార్ట్ 2 తీసేస్తారు. అదే మన తెలుగు మూవీస్ వచ్చేసి అలా తీయాలి అంటే కుదరదు. ఆ 250 కోట్లు వాళ్ళు ఒకవేళ అనుకున్నా ఆ మూవీ తెరకెక్కించే టైంకి 500 కోట్లు దాటేస్తుంది. ఎందుకంటే అంత పూర్ ప్లానింగ్ తో మనకైతే ఆ ప్రొడక్ట్ అనేది డెలివరీ అయితే చేస్తారు. మళ్ళా డెలివరీ అయిన తర్వాత ఆ కంటెంట్ కూడా మిడ్ డే ఉంటుంది. కామెంట్ అయితే చేశాడు. తన అన్న మాటల మీద నా ఒపీనియన్ ఏంటంటే 100% ఫ్యాక్ట్ చెప్పాడు. మన డైరెక్టర్స్ కి విజన్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉంటుంది, టైం అనేది ఉండదు, బడ్జెట్ మీద కంట్రోల్ అనేది ఉండదు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మన డైరెక్టర్స్ తోప్ డైరెక్టర్స్, బట్ వాళ్ళకున్న విజన్ కి టైం సరిపోదు, బడ్జెట్ సరిపోదు, అన్ని పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గవు. బాలీవుడ్ డైరెక్టర్స్ నేను ఇప్పటి వరకు చూసింది ఒక ఆదిత్య తార్ మాత్రమే. బడ్జెట్ అంత తక్కువలో పెట్టి మూవీని తెరకెక్కించడం అనేది ఇది ఒక మెచ్చుకోవాల్సిన విషయమే. అలాంటి ఫ్లో లో మన తెలుగులో కూడా అనిల్ రావిపూడి ఇలాంటి డైరెక్టర్లు ఉన్నారు. 20-40 కోట్లనే స్టార్ తో మూవీ కంప్లీట్ చేసే కెపాసిటీ ఉన్నాడు. మిగతా డైరెక్టర్లు అలా లేరు. అది గానీ మనం కానీ సర్దుకుంటే మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి లాస్ లేకుండా అన్ని ప్రాఫిట్ మూవీస్ చూడొచ్చు. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి. ఎస్పెషల్లీ మన పాన్ ఇండియా హీరోస్ అయితే తొందరగా మూవీస్ తీయని భయ్య.